సో భవిష్యత్తులో ఆసన్నని ఇంతకంటే అంటే ఇప్పుడు మీరు అడవిలో ఉన్నారు, అడవిలో ఉన్నప్పుడు ఎవరికి భయపడలేదు, పోరాటం చేశారు, చేయాలి అనుకున్నది మీ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా చేసుకుంటూ ముందుకెళ్ళారు. ఇప్పుడు ప్రజాక్షేత్రంలో ఉన్నారు, చాలా లిమిటేషన్స్ ఉంటాయి, పరిమితులు ఉంటాయి. అదే సమయంలో కొన్ని మనకు ఎదురుగా కనబడుతుంటాయి, ఏమైనా జరుగుతుందేమో అని. ఆ భయం లేకుండా అడుగు ముందుకేసే అవకాశం ఉందా? అది మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా? వ్యక్తిగా నాకేదో జరుగుతుంది అనేటువంటిది నేను భయపడడం లేదు. భయపడరా? భయపడను. ఎందుకంటే ఆల్రెడీ ఎన్నోసార్లు ప్రిపేర్ అయిపోయినటువంటి వాళ్ళం కాబట్టి, ఇంతకాలం ఇక్కడ దాకా రావడం అని చెప్పనేటువంటి ఇంత అవకాశం దొరికిందే మనకు, ఇంతకాలం పనిచేయడం కోసం, ఇట్లా కూర్చోవడం కోసం కూడా అవకాశం రావడం అని చెప్పనేది ఊహించినటువంటిది బోనస్ అనుకుంటున్నాను. కాబట్టి రేపటి గురించి ఆలోచించారు. రేపు లేకపోయినా కానీ సరిపోతుంది, సంతృప్తి ఉంది. కాకపోతే రేపటి కోసం, రేపు ప్రయాణం కొనసాగడం కోసం ఇంకెంత చేయగలిగే అవకాశం ఉంటే అంత చేయాలని చెప్పనుంది తప్ప ఏమీ లేదు దాంట్లో. వ్యక్తిగానైతే ఏమీ లేదు. అయితే చాలా సమస్యలు ఉంటాయి లోపల ఉన్నంత. అంటే ఆయుధాలు పట్టుకొని ఇప్పటి వరకు కొనసాగించినట్టు మా ఆచరణ ఏదైతే ఉందో, ఎంత ఆటంకాలతో నడిచినప్పటికీ కూడా దాంతో పోల్చుకున్నప్పుడు బయట ఉండి పనిచేయడంలో చాలా సమస్యలు ఉంటాయని చెప్పనేటువంటిది అయితే తెలుసు. వాటిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. దానికోసం ఏమాత్రం అవకాశం దొరికినా, బ్రతికుండగా ఏమాత్రం అవకాశం దొరికినా అందరు సంఘటితమైన దారిపోతున్న క్రమంలో ఏం జరిగినా పర్వాలేదు అనేటువంటిది అట్లా ఆశ ఉంది. బ్రతికుంటే బాగుండని చెప్పంటే ఆ దృష్టితోటి ఉంది తప్ప. ఎందుకంటే మీకు శత్రువులు కూడా చాలామంది ఉన్నట్టున్నారు కదా. మీ సాయుధ పోరాటంలో భాగంగా మీరు మీ పార్టీ లైన్కి కట్టుబడి చేసిన పనుల్లో మీ శత్రువులు కూడా చాలామంది ఇక్కడే ఉన్నారు కదా. లేదు, అందరూ అర్థం చేసుకోగలుగుతారు. అది ఒక పరిస్థితి అట్లా వచ్చింది. సమస్యల మీద ఉద్యమం, అది తప్పేం కాదు. ఓకే, ఆందోళన రావడం అనేటువంటిది, నక్సల్బరీ ఆందోళన, అదంతా కూడా తప్పేమీ కాదు. అది సరైన విధంగానే వచ్చింది, సరైన విధంగానే పోయింది, సరైన విధంగా నడుస్తున్నటువంటి క్రమంలో కొన్ని ఎక్సెస్గా ఎక్కువ జరిగిన మాట వాస్తవం. దాని విషయంలో నాకు వ్యక్తిగత అభిప్రాయాలు కూడా ఉన్నప్పటికీ కూడా నేను అది మీడియా ముందు ఎక్కడో వ్యక్తిగత ఇది తప్పు అనేటువంటిది ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఏదేమైనప్పటికీ కూడా జరిగినాయి. ఉద్యమంలో పార్టీగా ఉన్నప్పుడు మీరున్నా, నేనున్నా, ఎవరున్నా పార్టీ అప్పగించిన బాధ్యత నిర్వర్తించాల్సిందే. అది ఉద్యమం బాధ్యత దానికి తప్ప ఎవరో వ్యక్తుల బాధ్యత కాదు. ఓకే, ఎవరికైనా మా వల్ల వ్యక్తిగా కావచ్చు, పార్టీ పరంగా కావచ్చు నష్టం జరిగింది అని చెప్పంటే ఆ పరిస్థితిని మొత్తంగా ఆలోచించండి అని అప్పీల్ చేస్తున్నాను. మొత్తంగా సమాజంలో ఉన్నటువంటి స్థితి ఇట్లాంటి ఉద్యమం పుట్టడానికి, ఈ ఉద్యమం ఇట్లా కొనసాగడానికి ఆ క్రమంలో ఇట్లాంటివి జరిగిపోయినాయి అనేటువంటి విధంగా చూసుకోండి తప్పించి వ్యక్తులను శత్రువులుగా వీళ్ళు చేసిండ్రు, వ్యక్తిగతంగా ఎవరితో మాకు కక్షలు అనేటువంటి లేవు. వ్యక్తులు ఏమీ చేయలేదు. పార్టీ ఇచ్చిన ఆదేశాలను పాటించాల్సింది. ఎవరైనా కానీ ఆ పని చేయాల్సింది. ఏ పని అప్పగించినా, అది ఆర్గనైజేషన్ పనైనా, మిలిటరీ పనైనా, ఏమైనా చంపడమైనా, ఇంకేదైనా కానీ అట్లాంటివి చేయాల్సింది. అట్లా అర్థం చేసుకుంటారని చెప్పనేటువంటిదే నేను భావిస్తున్నాను. అట్లా అప్పీల్ చేస్తున్నాను. ఎవరు ఎట్లా తీసుకున్నా భయపడేది అయితే లేదు. సో ఆ లైన్ చాలా గట్టిగా చెప్పగలుగుతారు. రెడీ దానికి. ఎందుకంటే ప్రజలు ఉన్నారు. అది దాన్ని ఇట్లాంటిది ఒకటి ప్రేరణగా పనిచేస్తే అది ఎంతో సంతోషం.